హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీనా పూల కోసమని మార్కెట్కి వెళ్తూ ఉంటుంది. విద్య కనిపిస్తూ ఉంటుంది. విద్య కనిపించేసరి హలో విద్య అంటూ మీనా విద్య లోపే విద్య కాస్త ముందుకు వెళ్తూ ఉంటుంది. విద్యతో మాణిక్యం మాట్లాడుతూ ఉంటాడు. అదేంటి విద్యతో మాణిక్యం మాట్లాడడం అంటే ఆయన మనిషిలో కదా ఉన్నాడు, ఆయన ఇక్కడ ఉన్నాడు ఏంటి అని అనేసరికి ఏంటి మాణిక్యం పదే మాకెందుకు కనిపిస్తున్నావు అనగానే షూటింగ్ విషయాలు ఏమీ చెప్పలేదు బాబు. రోహిణి పాప షూటింగ్లో నువ్వు అంతా ఓకే అయింది, ఆడిషన్స్లో కూడా సెలెక్ట్ అయ్యావు అని చెప్పింది. మరేమీ చెప్పలేదు. అరేంటి అని చెప్పగానే ఎందుకు పదే అడుగుతావు మాణిక్యం, అస్తమానం అడగకు అని చెప్పేసరికి నేనేం అడగకుండా ఉండాలి నాకే అర్థం కావట్లేదు. షూటింగ్ అని చెప్పారు, తీసుకొచ్చారు, ఆ విషయంలో డబ్బులు కూడా ఇస్తారు, దానికి సంబంధించిన పేమెంట్ ఇవ్వలేదు, బ్రాస్లెట్ ఇవ్వమన్నారు, చైన్ ఇవ్వమన్నారు, ఇవన్నీ ఇచ్చేసాను, ఇప్పుడేమో ఏమీ చెప్పటం లేదు అంటూ మాట్లాడేసరికి సరే నేను రోహిణితో మాట్లాడతాను, నువ్వు వెళ్ళి ఇక్కడికి అస్తమానం ఈ ఊర్లో తిరగకు, ఎవరైనా చూస్తే రోహిణి నాటకం ఆడిందన్న విషయం బయట తెలుస్తుంది అని ఇక కాస్త అతను అక్కడి నుండి మాణిక్యం వెళ్ళిపోతూ ఉంటాడు. మీనా మాణిక్యం వెనక్కి తిరిగేసరికి మీన్ ఎదురుగా ఉండటంతో ఒక్కసారికే విద్య షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి విద్య, అతను మలేషియా నుండి రాలేడా, ఇక్కడనే ఉంటాడా, అడిషన్ అని అంటున్నాడు, ఏ విషయం చెప్తావా లేదా అని నిలదీస్తూ ఏం లేదు మీనా, ఏమీ లేదు అనేసరికి మీనా చెంపి చెల్లు కనిపిస్తూ నోరు మూసుకొని చెప్పలేదే అనుకో, నా విషయం నీకు తెలుసు కదా, ఆల్రెడీ మా ఆయన గురించి రోహిణి చెప్పే ఉంటుంది, ఇంట్లో మేము ఏ విధంగా ఉంటామో, మరి అలాగే నేను అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే రోహిణి ఇలా ఎందుకు నాటకం ఆడుతుంది, అసలు రోహిణి మలేషియా మాణిక్యం అని చెప్పి ఎవరినో తీసుకొని వచ్చింది, ఇక్కడ ఆడిషన్ షూటింగ్ అంటే జూనియర్ ఆర్టిస్టర్ అంటే అంటూ మాట్లాడేసరికి విద్య అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. లేదు చెప్తావా లేదా, లేదంటే నువ్వు రోహిణి కలిపి చీటింగ్ చేస్తున్నారు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. శృతికి తెలిసిన కానిస్టేబుల్ పోలీసులు తెలిసి ఉన్నవాళ్ళు ఉన్నారు, ఇప్పుడే శృతికి ఫోన్ చేస్తాను, శృతి కూడా ఎలాంటిదో చెప్పే ఉంటుంది కదా రోహిణి అని అనేసరికి వద్దు మీనా చెప్తాను, నిజానికి రోహిణికి వాళ్ళ నాన్న లేడు, మలేషియాలో ఎవరూ లేరు అనేసరికి ఏంటి మలేషియాలో వాళ్ళ నాన్న లేరా అని చెప్పేసరికి రోహిణికి నాన్నే లేరు, అమ్మ మాత్రమే ఉంది అని చెప్పేసరికి అమ్మ మాత్రమే ఉందా, ఎవరు ఆవిడ ఎక్కడుంటారు అనేసరికి నీకు వాళ్ళ అమ్మ బాగా తెలుసు అనమ్మ అనేసరికి నాకు తెలుసా వాళ్ళమ్మ, ఎవరు వాళ్ళ అమ్మ అని అడిగేసి సుగనమ్మ అని చెప్తుంది. ఏంటి సుగనమ్మ గారు రోహిణి వాళ్ళ అమ్మనా, మరి ఆ రోహిణి కూడా రోహిణి కొడుకు అని అంటుంది. మీన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రోహిణి కొడుకు అంటే రోహిణికి ముందే పెళ్లి జరిగిందా, మళ్ళీ పెళ్లి జరిగిన తర్వాత మనోజ్ని ఎందుకు పెళ్లి చేసుకుంది, మరి తన మొదటి భర్త అని చెప్పేసరికి చనిపోయాడు అని చెప్పేసరికి ఎంత మోసం చేస్తారా, మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టకూడదు, మిమ్మల్ని ఇంటిని తీసుకొని వెళ్ళి మీనా మీనా క్షమించు మీనా, నువ్వు కనుక ఇంటికి వచ్చి రోహిణి గురించి నాకు చెప్పినవని చెప్పలేదే అనుకో, మా ఆయన విషయం నీకు తెలుసు కదా, శృతికి కూడా నీ గురించి చెప్పి నిన్ను పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు పెట్టిస్తాను అని అనేసరికి వద్దు మీనా, ఏదో రోహిణి ఫ్రెండ్ కదా అని సహాయం చేస్తున్నాను, కానీ ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కొని వెళితే మాత్రం నాకు పెళ్ళి కూడా సెట్ అయింది, నా పెళ్ళి ఆగిపోతే మా అమ్మ నాన్న చనిపోతారు అని చెప్పేసరికి మరి నీ భవిష్యత్తు ఎందుకు పోగొట్టుకుంటావు, మరి రోహిణి గురించి నోరు మూసుకొని ఇంటికి ఇంటికి వచ్చి విషయం మొత్తం చెప్పకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని అనేసరికి మీనా సరే మీనా నన్ను ఏం చెయ్యొద్దు, నేను తప్పు చెయ్యలేదు కాబట్టి రోహిణి అబద్ధాలు ఆడి, నేను అబద్ధాలు ఆడలేదు, ఇంటికి వచ్చి చెప్తాను అని చెప్పేసరికి ఇంటికి ఇద్దరు కూడా ఆటోలో బయలుదేరి ఇంటికి వస్తూ ఉంటారు. ఇంతలో ఇంటికి వచ్చేసరికి అప్పుడే బాలు వస్తూ ఉంటాడు. వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళావు మీనా అని అడగగానే చెప్తాను లోపలికి రండి అనేసరికి మీనా బాలు లోపలికి వస్తూ ఉంటాడు. చెప్పు విద్య అని చెప్పేసరికి అది ఏంటి మీనా విద్యను తీసుకువచ్చావేంటి, విద్య ఏం చెప్పమంటున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఇంతలో బాలు అడిగేసరికి చెప్తుందండి రోహిణి గురించి మనం నమ్మలేని నిజాలు చెబుతూ ఉంటుంది, ఎన్నో అబద్ధాల వెనుక ఉన్న నిజాలు అన్నీ కూడా బయటికి వస్తాయి, రోహిణి అన్నింటికీ సూత్రధారి, అన్నీ కూడా విషయాలు విద్యకు తెలుసు, విద్య ఇప్పుడు అన్ని విషయాలు చెబుతుంది, చెప్పు విద్య అని మీనా రోహిణిని అడుగుతూ ఉంటుంది. నన్ను క్షమించండి, నేను ఏమీ రోహిణితో ఇవన్నీ చెయ్యమని చెప్పలేదు, రోహిణియే చేసింది అని చెప్పేసరికి ఏం చేసింది రోహిణి అని చెప్పేసరికి రోహిణి మీ ఇంటికి వచ్చిన రోహిణితో మీ ఇంటికి వచ్చిన మొన్న మలేషియా మామ, అతను రోహిణి వాళ్ళ సొంతమైన మామ కాదు, అతను మటన్ కొట్టు నడుపుకునే వ్యక్తి అని చెప్పగానే నేను చెప్పానా
మటన్ షాప్ అన్నప్పుడే నాకు డౌట్ వచ్చేసింది. కానీ నా మాట వినిపించుకోలేదు అని చెప్పేసరికి, ఏం మాట్లాడుతున్నావు విద్య, మలేషియా నుండే కదా అతను వచ్చింది అంటే, కాదు అంటే అతను ఒక జూనియర్ ఆర్టిస్ట్, ఆ ఇంట్లో షూటింగ్ జరుగుతుందని చెప్పి నేను తీసుకొని వచ్చాను. అందుకే మలేషియా వచ్చిన వాడిలా నాటకాలు ఆడాడు అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఆంటీ. ఇదే కదా అత్తయ్య, ఇంకా చాలా చాలా ఉన్నాయి. నీ గుండెను గట్టిగా పట్టుకోండి. రోహిణి గురించి మీరు నమ్మలేని నిజాలు, తెలియని సత్యాలు ఇంకా చాలా ఉన్నాయి అత్తయ్య అంటూ మీనా చెప్పేసరికి, ఏంటి ఆ నిజాలు అని చెప్పేసరికి, మన ఇంటికి వచ్చారే సుగుణమ్మ గారు, చింటూ, వాళ్ళిద్దరు ఎవరో కాదు అత్తయ్య, రోహిణి వాళ్ళ అమ్మ, రోహిణి వాళ్ళ కొడుకు అని చెప్పేసరికి, ఏంటి రోహిణి కొడుక అంటే, రోహిణికి ఇంతకు ముందే పెళ్ళయిందా అనగానే, పెళ్ళి అవ్వడమే కాదత్తయ్య, మలేషియా అందంతా చెప్పిందంతా కూడా అబద్ధం. ఎప్పుడో తనకు ప్రతి సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగింది. పెళ్ళైన సంవత్సరానికే భర్త చనిపోయాడు. ఆ భర్తకు పుట్టిన కొడుకే ఆ చింటూ. కానీ మేనత్త అని పిలిపించుకుంటుంది. మన ఇంటికి వచ్చిన ఆవిడ సుగుణమ్మ గారే వాళ్ళ మమ్మీ. మలేషియాలో నాన్న ఉన్నాడు, రెండో పెళ్ళి చేసుకున్నాడు అంటూ చెప్పినవన్నీ కూడా కట్టుకథలే. మీరు అవన్నీ నమ్మేసి మోసపోయారు. రోహిణి గురించి అన్నీ కూడా చెప్తుంది. చెప్పు విద్య అని చెప్పేసరికి, అవునండి, ఇప్పటి వరకు మీనా చెప్పిందంతా నిజమే. రోహిణి అన్ని అబద్ధాలే చెబుతుంది. మనోజ్ని పెళ్లి చేసుకోవడం కోసమే ఇదంతా చేసింది అని చెప్పేసరికి, రోహిణి అప్పుడు ఇంటికి వస్తూ ఉంటుంది. ఏంటి విద్య ఇక్కడ ఉన్నావు ఏంటి అని అడిగేసరికి, నీ విషయాలన్నీ బయట పెట్టడం కోసం నీ బండారం బయట పెట్టాలి కదా, అందుకే నీ గురించి అన్ని విషయాలన్నీ కూడా మొత్తం చెప్పేసింది. నీ మలేషియా నాన్న గురించి, కేపీ పాలెం అమ్మ గురించి, నీ కొడుకు గురించి అన్ని విషయాలు కూడా మాకు చెప్పేసింది మీ ఫ్రెండ్ విద్య. మాకు చెప్పేసి మలేషియా మామయ్య గురించి అంటూ మటన్ షాప్ మాణిక్యానికి తీసుకొని వచ్చి, బాగానే నటించావే, పైగా షూటింగ్ జరుగుతుందా, మేము అందరం కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నామా, ఎంత బాగా నటించావో అంటూ మీనా మాట్లాడేసరికి రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. నన్ను క్షమించే, నేను చెప్పక తప్పలేదు అని చెప్పేసరికి అక్కడి నుండి కాస్త విద్య వెళ్ళిపోతూ ఉంటుంది. రోహిణి వంక చాలా కోపంగా చూస్తుంది ప్రభావతి. చెంప చెల్లు అనిపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి చెప్పకుండా సైలెంట్గా ఉంటావేంటి, ఇప్పటి వరకు విద్య చెప్పినవన్నీ నిజాలే కదా అని అనగానే, అవునత్తయ్య, ఇప్పటి వరకు విద్య చెప్పినవన్నీ నిజాలే. నేను పెళ్ళైనప్పటి నుండి అబద్ధమే చెప్పాను, మోసమే చేశాను. కానీ నేను మనోజ్ని మాత్రం ప్రాణం కంటే ఎక్కువగానే ప్రేమించాను అని అనగానే, బాగుందమ్మా, చాలా బాగుంది. నువ్వు చెప్పినవన్నీ మోసాలు, అబద్ధాలు, కానీ ఈ ప్రేమ మాత్రం నిజమా? మలేషియా మామ, మలేషియా నాన్న అంటూ ఎన్ని మోసాలు చేశావో నాకప్పుడే అనుమానం వచ్చింది రవి. కానీ మలేషియాలో మీరు ఎక్కడ ఉంటారు ఏంటి అని అడిగితే సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పనప్పుడైనా నాకు అనుమానం వచ్చింది. కానీ మలేషియా వెళ్ళిందా లేదా, పాస్పోర్ట్ అయినా ఉందా లేదా అని. కానీ ఎవరైనా అడుగుదాము అంటే మళ్ళీ ఏదో ఒక పెద్ద కోడల్ని చిన్న కోడల్ని తక్కువ చేసి మాట్లాడింది అని నా మీద నింద వేస్తారు అనేసి నోరు మూసుకొని సైలెంట్గా ఉన్నాను. ఇప్పటికైనా అర్థమైందా అంటే, అబద్ధాలు మోసం ఎవరు చేశారో అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది. మీనా ఏ తప్పు చేయకుండా మీరు చెప్పిన దానికల్లా బుర్ర ఊపి మీరు చెప్పినప్పుడు చేసినట్టు వెళ్ళిన మీనాకి అని అడుగున అవమానాలు. కానీ మిమ్మల్ని అడుగడుగున నమ్మిస్తూ మోసం చేసిన దాన్ని మాత్రం నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఎవరు మోసపోయారు? మీరా తన చేతిలో మోసపోయారా? చాలా బాగుంది కదా, ఏం మాట్లాడతలేరు ఆంటీ అని అనేసరికి, ఏం మాట్లాడతారు, ఇంకా పరబ్రహ్మ మాట్లాడే పరిస్థితి ఎక్కడుందమ్మా, ఆ ప్రభావతమ్మ, రోహిణి పార్లర్ అమ్మ నమ్మి మొత్తం మునిగిపోయాను. మనసుకి ఏదో దారి చూపించేద్దాము, ఈ లక్షలు మింగిన చేత బిజినెస్ పెట్టించేద్దాము అనేసరికి పగటి కలలు కనింది. కానీ లక్షణాలు మింగినోడి దగ్గర లక్షలు తప్ప ఇక్కడ ఏమీ లేదు, మలేషియా లేదు, ఏమీ లేదు అన్న విషయం తెలుసుకున్న తర్వాత నోట్లో నుండి మాట కూడా రాలేదు ప్రభావతికి. ఏంటి ప్రభావతి మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావే అనేసరికి రోహిణి వంక చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. చెంప చెల్లు అనిపించడంతో ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. కొట్టుకుంటూ గదిలో తీసుకొని వెళ్ళిపోతుంది. ప్రభా, ఎంత నమ్మా నేను, ఇంత ప్రేమగా చూసుకున్నాను. పెళ్ళికి నీ తరపున ఎవ్వరూ రాకపోయినా మా అత్తగారి ఇంటికి ఎన్నో పనులు చేసి నీ కోసం బంగారం తీసుకొని వచ్చానా, ఇది నువ్వు చేసే